హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వెదర్ అయితే కూల్గా చాలా బాగుంది. సో మీతో అయితే నేనైతే ఒకటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో మా వియాన్ష్ అన్నప్రాసన రోజు తీసిన వీడియో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సో ఎలా ఉందో చూసి చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అయితే మా వియాన్ష్ విషుగాడి అన్నప్రాసన రోజు తీసిన వీడియో. సో మేమైతే టెంపుల్లోనైతే అన్నప్రాసన చేయించాము. ఇంటి దగ్గర కూడా అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాము, కానీ ఫస్ట్ అయితే టెంపుల్ అరేంజ్మెంట్ చేసుకున్నాము. సో ఇదైతే పార్ట్ 1. సో ఇది టెంపుల్ అనేది నేను మధ్యలో అయితే చూపిస్తాను. సో చాలా బాగా ఉంది. పూజ అయితే చాలా బాగా చేశారు అయ్యగారు. సో టెంపుల్ అయితే చాలా ఉంది. ముగ్గురు అమ్మవార్లతో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో పూజ అయితే చేసాం. ఫస్ట్ అయితే పూజ చేస్తారు కదా అన్నప్రాసనకు. సో ఆ పూజ అయితే మేమైతే కంప్లీట్ చేసేసుకున్నాము. అన్ని రకాల ఐటమ్స్ అయితే మేము ముందుగానే అయ్యగారిని కనుక్కొని అయితే తెలుసుకొని అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాము. సో ఈ అరేంజ్మెంట్ చేసుకోవడానికి వానికి అన్నప్రాసన ఈ విధంగా చేయించాలని నేను నాది ఎప్పటి నుంచో కళ, వాడు పుట్టినప్పటి నుంచి. సో ఈ విధంగా అన్ని వీడియోస్ చూస్తూ ఎలా చేస్తే బాగుంటుంది అని అయితే చాలా కష్టపడ్డా. సో డిఐవైస్ కూడా చాలా చేసా, ఇక్కడ చేస్తే బాగుంటుంది ఎట్లా ఏం కదా అని అయితే బాగా ట్రై చేసా. సెర్చ్ చేసి మాకు దగ్గరేం కాదు, లాంగ్ అయినా సరే టెంపుల్లో చేయాలని అయితే ఫిక్స్ అయ్యి ఒక టెంపుల్ అయితే చూస్ చేసుకున్నా. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది ఏ టెంపుల్ అనేది మీకు లాస్ట్ వీడియో ఎండ్లో తెలుస్తుంది. సో వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు ఏ టెంపుల్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. పూజ అయితే చాలా బాగా చేశారు. సో పూజ అయితే ఈ విధంగా జరిగింది. సో పూజ అయితే చూసేయండి. సో పూజ మధ్యలో వాడైతే ఏడవకుండా నేనైతే ఫీడింగ్ అయితే ఇచ్చాను. సో కానీ మధ్యలో కొంచెం సతాయించిండు. కానీ ఎటకేలకు పూజ అయితే కంప్లీట్ చేసాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు. అందరూ రాలేదు, కొంచెం మందికి వీలు కాలేదు. సో కొంచెం మా అమ్మ, మా అక్క పిల్లలు మేమైతే వచ్చాము. కొంచెం మంది రాలేదంటే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అవన్నీ నేను ముందు వీడియోస్లలో మీకు తప్పకుండా చెప్తాను, మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ వీడియోస్ ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, ఒక్కొక్కసారి షార్ట్ వీడియోస్ చూడట్లేదు, లాంగ్ వీడియోస్ అయితే అసలు చూడట్లేదు. అసలు లాంగ్ వీడియోస్కి నాకు వ్యూసే రావట్లేదు. నేను చిన్న బాబుతో కష్టపడుతున్నాను, ఆ విషయం అందరికీ తెలిసి చూసే వాళ్ళకు. నాలా కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయం నేను ప్రతి వీడియోలో అయితే చెప్తున్నాను, కానీ ఎవరు అంత సీరియస్గా అయితే తీసుకోవట్లేదు. ఒక వీడియో తీసే ముందు దాని వెనుక చాలా కష్టం అయితే ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే, తీసే వాళ్ళందరికీ తెలుస్తుంది. సో మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అయితే అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను అనుకున్న దానికి రీచ్ అవుతాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నువ్వు ఎంత కష్టపడైనా రోజుకొక లాంగ్ వీడియో, 2 డేస్కి ఒక లాంగ్ వీడియో అయినా, రోజుకొక 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టడానికి చాలా వరకు నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. కొత్త కంటెంట్లతో ఇంకా మీ ముందుకు రావాలని నేను అయితే కోరుకుంటున్నాను. కానీ నేను కొత్త కంటెంట్స్ చేయాలి అంటే మీ కామెంట్స్, మీ విలువైన కామెంట్స్తో నాకు చెప్పండి ఏమేమి చేయాలి, ఎట్లా నేనేమన్నా మీ సజెషన్స్, మీ విలువైన సజెషన్స్ నాకు ఇవ్వండి. అప్పుడు నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. నాదేమైనా తప్పున్నా కూడా మీరు నాకు చెప్పండి, ఖచ్చితంగా నేను దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ ఎండ్ వరకు చూడండి. లాంగ్ వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. నేను లాంగ్ వీడియో చేయడానికి చాలా వరకే కష్టపడుతున్నాను. కొన్ని మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. ఆ మిస్టేక్స్ ఏంటి అనేవి మీరు తెలిసిన వారు మీరు సజెషన్ ఇస్తే నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. సో మీ సజెషన్ నాకు చాలా వరకు అవసరం. సో ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాము. సో అన్ని అరేంజ్మెంట్స్ ముందుగా చేసుకున్నాం కాబట్టి పూజ అయితే కంప్లీట్ అయింది. సో తర్వాత వాడికైతే తినిపించడానికి అయ్యేవారైతే వాడినైతే కిస్ అయితే చేశారు, తినిపించారు కూడా. తర్వాత నేనైతే పెట్టేశాను వాడికి.
గోల్డ్ ఉంగరంతో పెట్టాలి అని చెప్పారు. సో అయ్యగారు అయితే గోల్డ్ ఉంగరంతో పెట్టారు. తర్వాత నేనైతే పెట్టాను. తర్వాత వాళ్ళ డాడీ అయితే పెట్టాడు. సో వాడైతే ఇట్లా తింటున్నాడు. అది తినడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయితే ఎక్కువ అన్నీ స్వీట్నెస్ అంటూ ఎక్కువ మనం పెట్టకూడదు కదా చిన్నపిల్లలకు. కొంచెం మంది బాదం పప్పు, జీడిపప్పు అవి వేసి కూడా పెట్టారని అయ్యగారు అయితే చెప్పారు. అంత చిన్న పిల్లలకు ఆ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి ఇప్పుడే పెట్టకూడదు, అది చాలా వరకు తప్పు అని అయితే అన్నారు మాతో. సో మా అమ్మ అయితే పెట్టేసింది, అందరం అయితే పెట్టేశాము. చిన్న పిల్లలు కూడా వచ్చారుగా, మా అక్క పిల్లలు, వాళ్ళు కూడా పెట్టేశారు. సో వాడైతే ఏం పట్టుకుంటాడా అనేది మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నామన్నమాట. సో వాడైతే ఫస్ట్ అయితే ఏం పట్టుకున్నాడో మీరే చూడండి. వానికైతే అప్పటికి పాకడం పూర్తిగా రావట్లేదు. బట్ అన్నయ్య అయితే అయ్యగారు అయితే ముందైతే పెట్టేశారు. సో బుక్, పెన్ను, డబ్బులు, గోల్డ్, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేశారు. వాడైతే డబ్బులు అయితే పట్టేసుకున్నాడు ఫస్ట్, తర్వాత బుక్ పట్టేసుకున్నాడు, తర్వాత గోల్డ్ పట్టేసుకున్నాడు. ఫస్ట్ అయితే లక్ష్మీదేవిని అయితే పట్టుకున్నాడు. సో వాడికైతే లక్ష్మీదేవి ముందు ఉండాలని, మీరు కూడా నాతో పాటు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అమ్మవారైతే చాలా బాగుంది. మీరు కూడా ప్లీజ్ వీడియో నచ్చితే